వెల్కమ్ టు ఆన్లైన్ సత్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. ఈరోజు మనము అర్థమెటిక్లో భాగంగా పార్ట్ 2 భాగస్వామ్యం పార్ట్నర్షిప్ దీని మీద ఎక్సర్సైజ్ మనం చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఒక వ్యాపారాన్ని రూపాయలు 12,000తో ప్రారంభించిన 4 నెలలకు 4 నెలల తర్వాత బి రూపాయలు 30,000తో భాగస్వామ్యం చేరాడు. సంవత్సరాంతమున బి వాట లాభము రూపాయలు 5,000 అయినా మొత్తం లాభం ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఒకసారి, ఒక వ్యాపారిని 12,000తో ఏ ప్రారంభించిండు, 4 నెలల తర్వాత బి చేరిండు, 30,000తో చేరిండు. సంవత్సరాంతం బికి వాటా లాభము 5,000 వచ్చింది. అయితే మొత్తం లాభం కనుక ఏం ఇస్తాము? ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము నిష్పత్తి బి పెట్టుబడి ఇంటూ బి కాలము. ఓకేనా? సో ఇది ఈక్వల్ టు మనకు లాభం ఎంత ఇచ్చిండు, ఏ వాట లాభం ఎంత ఇచ్చినా చూద్దాం. ఇది మనం కింద రాసుకుంటే కూడా తీసుకోవచ్చు. అయినా ఏ పెట్టుబడి ఎంతవరకు 12,000. సో 12,000 ఇంటూ 12 నెలలు. అలాగే బి 30,000 4 నెలల తర్వాత చేరారు కాబట్టి 8. సో ఇది ఈక్వల్ టు 3 సున్నాలు 3 సున్నాలు. సో 12 వచ్చేసి 4 మూల 12, 4 2 8. నెక్స్ట్ 3 4 12, 3 10 30. సో 4 మూల 12, 10 20. 4 మూల 12, 4 20. 3 నిష్పత్తి 5. బి వాటా 5,000. బి ఈజ్ ఈక్వల్ టు 5 భాగాలు ఈక్వల్ టు 5,000. మొత్తము ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాబట్టి 8/5 ఇంటూ 5,000. సో ఈజ్ ఈక్వల్ టు 8,000. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 12 చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 12. విశాల్ రూపాయలు 60,000తో ఒక వీడియో వ్యాపారాన్ని ప్రారంభించిన వీడియో వ్యాపారాన్ని 3 నెలల తర్వాత కుశల్ 80,000తో భాగస్వామ్యం చేరాడు. సో భాగస్వామిగా చేరాడు. విశాఖ చేరాడు. సంవత్సరాంతమున విశాల్ 12,000 లాభంగా తీసుకుంటే
కుషాల్ వాటా ఎంత? కుషాల్ వాటా ఎంత? క్వశ్చన్ ఇక్కడ మనకు విషయాలు 60,000 పెట్టిండు చదువుతా ఫస్ట్ స్టార్టింగ్లో. కాబట్టి 60,000 ఇంటూ 12 నిష్పత్తి. 3 నెలల తర్వాత కుషాల్ చేయండి 80,000తో. 80,000 ఇంటూ ఇక్కడ 9 నెలలు తీసుకోవాలి. ఎందుకంటే 3 నెలల తర్వాత కాబట్టి సంవత్సరాంతం అన్నాడు కాబట్టి మనకు ఇక 4 సున్నాలు క్యాన్సర్. 6 ఇంటూ 12 నథింగ్ బట్ ఇక్కడ చేద్దాం. 4 ముళ్ళ 12, 4 గంటల 8. సో 6 ఇంటూ 3 9 ఇంటూ 2 అట్లా 18 నిష్పత్తి 9 ఇంటూ 18 ఇది 1 నిష్పత్తి 1. అంటే 1:1 తీసుకుంటే వచ్చిన వాటా అడిగింది. ఎవరికి వాళ్ళకి ఎంత వచ్చింది? లాభం 12,000 వచ్చింది. ఎవరికి? విశాలకు 12,000 వస్తే కుషాలకు కూడా 12,000. సో ఆన్సర్ సో 1 భాగంకి ఇది ఈక్వల్ టు 12,000 అయితే 1 భాగంకి ఎంత? 1/1 ఇంటూ 12,000 చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా 1 భాగంకి 12,000 అయినప్పుడు ఇంకో భాగం కూడా 12,000 ఉంటుంది. ఆన్సర్ ఇస్ 12,000. క్వశ్చన్ నెంబర్ 13. P మరియు Qల మొత్తం పెట్టుబడి 30,720. సంవత్సరాంతమున లాభం 10,000. 10,000ను ఇద్దరు పంచుకొనగా Qకు రూపాయలు 50 తక్కువ వచ్చింది. అయినా P మరియు Qల పెట్టుబడుల తేడా ఎంత? Qలో P మరియు Qలలో సో పెట్టుబడి P మరియు Qలలో పెట్టుబడి తేడా ఎంత? ఇలాంటి క్వశ్చన్ మనము తేడా అడుగుతున్నాడు. తేడా అంటే ఇన్ఫర్మేషన్ అక్కడ వచ్చినటువంటి లాభం ఉంది. P మరియు Qల మొత్తం పెట్టుబడి 30,720. 30,720. సో సంవత్సరాంతరం లాభము 10,000 రూపాయలు. ఇద్దరు పంచుకోనగా Qకు 50 తక్కువ వచ్చిందంట. సో 50 తక్కువ వచ్చిందంటే ఇక్కడ లాభాల నిష్పత్తి P/Q లాభాల నిష్పత్తి తీసుకుందాం. లాభాల నిష్పత్తి తీసుకుంటే క్వశ్చన్ బాగుంది. అందుకని ఈ 10,000 రూపాయలు లాభం 10,000 వచ్చింది. ఈ 10,000లో ఒకరికి 50 రూపాయలు ఎక్కువ వచ్చిందని 50 తీసేయాలి. అప్పుడు ఒక 9,950 రూపాయలు వస్తుంది. ఈ 9,900 రూపాయలు 50 రూపాయలని ఇద్దరు సమానంగా పంచాలి. అప్పుడు 2 4 8, 2 9 18, 2 7 14, 2 5 10. ఇది కూడా 2 4 8, 2 9, 2 7 2 5. సో 4,900 అంటే 8,900. సో ఇక్కడ 50 ఎక్కువ వచ్చిన దానికి 50 కలపాలి. అప్పుడు ఇప్పుడు ఏమైతే అనుకున్నాం 5 7 అనేది 12 2 1 10 1 5 5,025 అవుతుంది. 4,975 తొంది అవుతుంది. ఇది లాభాల నిష్పత్తి. పంచుకుంటే మనకు 5 1 5 0 5 5 25. ఓకేనా? 5 నిష్పత్తి 5 9 45 45 4 5 9 45
ఓకేనా, 5 5 25. మళ్ళీ కట్ చేస్తే 5 2 10 0 5 1 5. నెక్స్ట్ 5 1 5 4 5 9 45 5 9 45. 201 నిష్పత్తి 200 199. ఇప్పుడు మనం కొంచెం కాంప్లికేటెడ్ అయినా కానీ చూద్దాం. PYQ మొత్తం పెట్టుబడి 30,720 రూపాయలు. సంవత్సరాంతంలో లాభం 10,000ను ఇద్దరు పంచుకునేలా క్యూకు రూపాయలు 50 తక్కువ వచ్చింది. అయినా PYQలో పెట్టుబడి తేడా ఎంత అంటున్నాం అంటే మనం ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 భాగాలు తేడా ఉంది కాబట్టి సో మొత్తం ఎంత ఉంది, P + Q = 201 ప్లస్ 199 అంటే 9 10 0 చేద్దాం 1 10 0 చేద్దాం 1 2 సో 2 2 4 పాటలు 400 భాగాలకు 30,720 రూపాయలు అయితే 2 భాగాలకు ఎంత, 2/400 ఇంటూ 30,720 0 0 క్యాన్సర్ 2 1 2 20 2 10 సో 2 1 2 2 5 10 2 1 2 సో 2 3 6 2 3 6 2 5 10 2 5 10 30 ఉంది కాబట్టి 2 1 2 2002 2 1 2 2 5 10 0 2 6 2 5 10 నత్తక 2 5 10 10 అంటే ఒకటి ఉంటుంది కాబట్టి 2 5 10 మళ్ళీ తీసుకుంటే 1,530 అంటే 5 ఇంత తేడా. సో పాయింట్ కింద కాబట్టి వస్తుంది 153 రూపాయల 55 పైసలు. ఇప్పుడు ఏం లేదు, క్వశ్చన్ సింపుల్ ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో 30,720 రూపాయలని పంచుకోవాలన్నమాట. తేడా 2 భాగాలకు ఎంత, ఓకే. క్వశ్చన్ నెంబర్ 14. ఏ మరియు బీల పెట్టుబడి నిష్పత్తి 3:2, లాభంలో 20%, స్వచ్ఛంద సంస్థకు బీరాలంగా ఇవ్వగలరు. మొత్తం లాభం 32,000లో బి వాటా ఎంత? ఇక్కడ మొత్తం లాభం 32,000 కదా. సో 32,000 లాభం 32,000. ఈ 32,000కి వెళ్ళి మనం 20% ఎవరికి ఇస్తున్నాం, స్వచ్ఛంద సంస్థకు. సో స్వచ్ఛంద సంస్థకు 20% అంటే 32,000 ఇంటూ 20/100 0 0 0 0. సో కాబట్టి 2 0 0 2 0 0 2 4 2 6 6,400 కూడా ఇస్తున్నాం. సో 6,400 తీసేద్దాం, ఎందుకని 32,000కి వెళ్ళి 6,400 తీసేస్తే 0 0 6 11 6 అయితే 5 25,600 రూపాయలు ఉంటుంది. ఈ 25,600 ఎవరు పంచుకుంటారు, ఏ నిష్పత్తి బి. ఇంత ఏ రేషియోలో 3:2. 3 వేలకు అడిగినది స్వచ్ఛంద విలువను మొత్తం లాభం విలువను బి వాటా ఎంత, బి వాటా ఎంత వరకు 2 భాగాలు కాబట్టి 5 భాగాలు ఏ ప్లస్ బి = 5 భాగాలు = 25,600. మనకు అడిగింది బి కాబట్టి బి = 2 భాగాలు ఎంత, అప్పుడు 2/5 ఇంటూ 25,600 కట్ చేస్తే 5 5 25 5 1 5 5 2 10 0. సో కాబట్టి సో 2 0 0 2 2 4 2 1 2 2 5 10 10,240. ఓకేనా, బి వాటా 10,240. ఏ బి సిల పెట్టుబడులు, ఏ బి మరియు సిల పెట్టుబడులు 5,400, 3,600 మరియు 4,500. ఏబిసిలు. సంవత్సరాంతం లాభం చాలా ఈజీ క్వశ్చన్. సంవత్సరాంతమున లాభము 3,300. అయినా సి లాభం వాటా ఎంత, వాటా ఎంత
చూడండి, ఏబి మరియు సిల పెట్టుబడులు 5,400, 3,600. ఫస్ట్ మనకి పెట్టుబడులు ఇక్కడ సంవత్సరాంతం కాబట్టి అన్నిటికీ సంవత్సరం 3,300 వచ్చింది. అందరికి మనకు పెట్టుబడుల నిష్పత్తి ఏ నిష్పత్తి, బి నిష్పత్తి, సి ఇది ఈక్వల్ టు 5,400 నిష్పత్తి ఇంటూ 12, 3,600 ఇంటూ 12, నెక్స్ట్ 4,500 ఇంటూ 12. కట్ చేస్తే 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు 9 కింద పోతుంది. 9 6 54, 9 4 36, 9 45, 12 12 12 క్యాన్సర్. ఓకే, 6:4:5. ఇది మనకు కలిగింది సి లాభం కాబట్టి ఇంత మొత్తం సంవత్సరం అంత లాభం 3,300. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 6 + 4 + 5 15 భాగాలు ఇది ఈక్వల్ టు 3,300. అడిగింది మనకి ఎవరి వాటా, సి వాటా. సి వాటా ఇది ఈక్వల్ టు 5 భాగాలు ఇది ఈక్వల్ టు ఎంత, 5/15 ఇంటూ 3,300. కట్ చేస్తే 5 ఒకట్ల 5 ముళ్ళ 15, 3 ఒకట్ల 3 ఒకట్ల. సో ఇది ఈక్వల్ టు 1,100. 1,100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 16. నితిన్ రూపాయలు 9,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను. నితిన్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను. 5 నెలల తర్వాత శ్రీధన్ రూపాయలు 12,000తో వ్యాపారంలో చేరాడు. సంవత్సరాంతమున నితిన్ వాటా 2,250 అయినా శ్రీధన్ వాటా ఎంత? ఓకే, శ్రీధన్ వాటా ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాం. నితిన్ 9,000తో వ్యాపారం ప్రారంభించిండు. 5 నెలల తర్వాత శ్రీధన్ చేరిండు. అంటే ఫస్ట్ వ్యాపారంలో ఎవరున్నారు? నితిన్. కాబట్టి 9,000 ఇంటూ మొత్తం 12 నెలలు ఉన్నాడు. ఎందుకంటే వ్యాపారం సంవత్సరం క్లోజ్ అవ్వడం. 5 నెలల తర్వాత చేరిండు కాబట్టి ఇంకెన్ని నెలలు ఉంటుంది? 7 నెలలు ఉంటుంది. ఎంత పెట్టుబడి పెట్టాడు? 12,000 పెట్టాడు. కాబట్టి 12,000 ఇంటూ 7 నెలలు అన్నమాట. వ్యాపారం చేయండి. సంవత్సరాంతమున నితిన్ వాటా 2,250. ఇప్పుడు కట్ చేద్దాం. ఇక 3 సున్నాలు 3 సున్నాలు, ఈ 12 క్యాన్సర్. సో నితిన్ నిష్పత్తి శ్రీధన్ ఇది ఈక్వల్ టు 9:7. మనం నితిన్ వాటా ఇచ్చింది కదా, నితిన్ ఇది ఈక్వల్ టు 9 భాగాలు 2,250. 7 భాగాలు శ్రీధన్కి ఎంత? అప్పుడు 7/9 ఇంటూ 2,250. సో 9 2 18, 9 45 0. సో ఇది కొట్టు 0, 7 5, 3 7 14 3 17 1750. 25,175. సో
1750 రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 17. M మరియు N ల పెట్టుబడుల మొత్తము పెట్టుబడుల మొత్తము 7500. పెట్టుబడిలో తేడా పెట్టుబడిలో తేడా 500. అయినా పెట్టుబడుల నిష్పత్తి ఎంత? అయినా పెట్టుబడుల నిష్పత్తి ఎంత? చిన్న క్వశ్చన్ వస్తుంది. ఏ మరియు బిలు సార్ ఎం మరియు ఎన్లో పెట్టుబడుల మొత్తం ఎంత? 7500 అండి. పెట్టుబడుల తేడా 500. పెట్టుబడుల మొత్తం 7000. పెట్టుబడుల తేడా 500 అంటే ఒక 500 ఎక్కువ తక్కువ అంతే కదా. పెట్టుబడుల నిష్పత్తి ఎంత చూద్దాం. ఎమ్ ఇక్కడ మనం సింపుల్ టెక్నిక్ చెప్తాం కాబట్టి 7500ను 500 తీసేయండి ఫస్ట్. అప్పుడు ఏమొస్తుంది? 7000 వస్తుంది. ఈ 7000 సగం అంచండి. ఒకళ్ళు 3500, ఇంకొకళ్ళు కూడా 3500. సో 3500, 7000. అప్పుడు 500 ఎక్స్ట్రా పెట్టింది. ఎవరు ఎక్స్ట్రా పెట్టారు మనకి ఇక్కడ? సో పెట్రోల్ బి రెట్టి. ఓకే, అయినా 500 నిష్పత్తి. ఓకే, పెట్టుబడులు అన్నప్పుడు 500 ఎక్స్ట్రా పెట్టిద్దాం. ఆప్షన్ లేని ఒకటి వస్తుంది. ఒకరు 4000 రూపాయలు, ఒకరికి 3500 రూపాయలు. సో 3500 అంటే మనం కట్ చేసుకుంటే 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్. 5,735, 5,840. దీని ఆప్షన్లో మనం 7:8 అని చెప్పుకోవచ్చు. సో 7:8 ఆప్షన్ దగ్గర ఉంటారు చూసుకోవాలా. 7:8 అని డిసైడ్ చేయాలి. సో ఇంకొక రకం కూడా వేయచ్చు. అంటే x + y లేదా m + n. m + n ఈజ్ ఈక్వల్ టు 7500. m - n ఈజ్ ఈక్వల్ టు 500. ఇట్లా తీసుకొని n క్యాన్సల్. 2m ఈజ్ ఈక్వల్ టు 8000. m ఈజ్ ఈక్వల్ టు 8000/2. m ఈజ్ ఈక్వల్ టు 4000. ఒకరు 4000 వస్తే ఎన్ని వెళ్ళడం? 4000 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 7500. n ఈజ్ ఈక్వల్ టు 7500 మైనస్ 4000. దెన్ n ఈజ్ ఈక్వల్ టు 3500. ఇప్పుడు మనము దీన్ని మనం 4000 నిష్పత్తి 3500. ఇక్కడ కూడా మనకి ఎవరికి ఇచ్చిన చెప్పారు. ఇక్కడ 500 వస్తే 3 వస్తాయి. ఇక్కడ నడుస్తుంది. అప్పుడు 7 నిష్పత్తి 8 లేదా 8 నిష్పత్తి 7. 8 నిష్పత్తి 7 లేదా అక్కడ కూడా కలుపుకోవచ్చు. సో కాబట్టి 8 నిష్పత్తి 7 అని చెప్పచ్చు. సో ఇక్కడ మనం కలుపుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇదానికి కలుపుకుందాం, ఏకి కలుపుకుందాం. మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. మరి ఒకరికి 8 నిష్పత్తి 7, ఒకరికి 7 నిష్పత్తి 8 అంటే అట్లా అనిపిస్తుంది. సో కానీ ఇంత పెద్దగా చేయదండి, ఇంత పెద్ద కాదు, సింపుల్. అసలు చిన్న కూడా పెట్టద్దు. 7000, 500 తీసి 7000, 3000, 3000, 3000, 5000 అందరు కలుపు 4000, 3000, 8 నిష్పత్తి 7. షార్ట్ కట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, 18. క్వశ్చన్ 18. ఏ మరియు బిలు సమాన పెట్టుబడులతో భాగస్వాములు అయ్యారు. అంటే ఇద్దరు సమాన పెట్టుబడి పెట్టారనమాట.
భాగస్వాములు అయ్యారు. ఏ కొద్ది నెలల తర్వాత అంటే ఎన్ని నెలలు ఇవ్వాలి తర్వాత వ్యాపారాన్ని విరమించుకొని సంవత్సరాంతమున 2:3 లాభం పంచుకున్నారు. ఏ ఎన్ని నెలలు భాగస్వామిగా కొనసాగాడు. ఇక క్వశ్చన్ చూస్తే ఏముంది, లాభాల నిష్పత్తి ఎంత ఉంది? 2:3 ఉంది. ఏ కొద్ది నెలల కొద్ది ఎప్పుడు చూస్తుంది అంటే ఏ ఇద్దరు కూడా సమాన పెట్టుబడి పెట్టిన కానీ ఎంత పెట్టింది 1 అనుకుందాం. 1 ఇంటూ ఎన్ని నెలలు పెట్టిండు X మంత్ పెట్టిండు అనుకుందాం. ఇతను 1 ఇంటూ ఎన్ని నెలలు పెట్టిండు 12 నెలలు పెట్టిండు. ఎందుకంటే సంవత్సరాంతంలో లాభం ఉంచుకున్నాం కాబట్టి లాభాల నిష్పత్తి ఎంత? 2:3. మనం ఫార్ములా నేర్చుకున్నాం. నేను ఏమనుకున్నాము, ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము బై బి పెట్టుబడి ఇంటూ బి కాలము ఇజ్ ఈక్వల్ టు ఏ లాభము బై బి లాభం అనుకున్నాం ఫార్ములా. కాబట్టి ఏ పెట్టుబడి ఎంత? ఒక భాగం X నెలలు తెలియదు. బి పెట్టుబడి ఎంత? 12 నెలలు. నెక్స్ట్ ఏ కొద్ది నెలల తర్వాత వ్యాపారాన్ని విరమించుకొని సంవత్సరాంతమున 2:3 కాబట్టి X ఈజ్ ఈక్వల్ కావాలంటే ఏం చేద్దాము, ఈ 1 సమానం కాబట్టి పర్లేదు, టెన్షన్ లేదు. 2:12/2:3 X ఈజ్ ఈక్వల్ 1 క్యాన్సిల్ కాబట్టి 3 1 3 4 2 4 8. సో ఏ 8 నెలలు కొనసాగాడు. ఎవరు? ఏ. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఏ వ్యాపారంలో చేరిన 6 నెలలకు 3 పెట్టుబడితో బి చేయాలి. బి చేరిన 3 నెలలకు ఏ వ్యాపారం నచ్చుతుంది కదా, ఈ వ్యాపారం నుంచి తొలగింది. సంవత్సరాంతంలో వారు లాభాలు లాభాలు పంచుకొని నిష్పత్తి ఎంత? ఇప్పుడు ఏ వ్యాపారం ఇచ్చిన 6 నెలలకు 3 ఇచ్చిండు అంటే ఏ ఫస్ట్ చేయండు 3 పెట్టుబడితో బి చేయండు అంటే బి చేరిన 3 నెలలకు అంటే ఫస్ట్ ఏ వ్యాపారం ప్రారంభించిండు 6 నెలల తర్వాత బి చేరిండు. బి చేరిన 3 నెలలకు ఏ వెళ్ళిపోయినట్టు ఏ వ్యాపారం ఎంతకాలం ఉన్నట్టు మనకు 9 నెలలు ఉన్నట్టు. సో ఏ 9 నెలలు ఉన్నట్టు కదా. మొత్తం పెట్టుబడి X అనుకుందాం లేదా 1 అనుకుందాం. 1 × 9
అలాగే బి అవుతే ఎంత అవుతుంది మనకు 6 నెలల తర్వాత ఏమి కాబట్టి ఎంత 3 పెట్టుబడితో ఏ చేరును. సో 3 అంటే 3 భాగాలు 3 ఇంటూ 6 నెలలు అనమాట. ఎందుకు 6 నెలలు? బి 6 నెలల తర్వాత చేరిందంటే సంవత్సరం తర్వాత వ్యాపారం సంవత్సరాంతంలో వాళ్ళ లాభాలు పంచుకొని నిష్పత్తి ఎంత. సో A/B అన్నప్పుడు A1 ఇంటూ 9 ఎందుకంటే 1 భాగము ఇంటూ 9 9 నెక్స్ట్ 3 6 18 కాబట్టి 1:2 లాభాల నిష్పత్తి. ఏ నిష్పత్తి బి లాభాల నిష్పత్తి 1:2. క్వశ్చన్ నెంబర్ 20. దీపక్ ప్రారంభించిన వ్యాపారంలో దినేష్ 25,000 పెట్టుబడితో పెట్టుబడితో 2 నెలల తర్వాత చేరాడు. 2 నెలల తర్వాత చేరాడు. వారు లాభాన్ని 3:5 నిష్పత్తిలో పంచుకున్నట్లయితే దీపక్ వ్యాపారంలో ఉంచిన పెట్టుబడి ఎంత? దీపక్ వ్యాపారంలో ఉంచిన పెట్టుబడి ఎంత? ఇక్కడ చూడండి సరే, మనకి ఇద్దరు దీపక్ దినేష్. ఇక్కడ లాభాల నిష్పత్తి ఇస్తే ఫార్ములా ఏమనుకున్నాము? ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం బై బి పెట్టుబడి ఇంటూ బి కాలం ఇజ్ ఈక్వల్ టు ఏ లాభము బై బి లాభము. ఈ ఫార్ములా వాడదాం. ఇక్కడ ఏ దగ్గర ఎవరు పడతాము? దీపక్ అనమాట. దీపక్ ఎంత పెట్టుబడి మనకు తెలియదు కాబట్టి ఎక్స్. ఎంతకాలం పెట్టాడు? ఫస్ట్ స్టార్టింగ్ చేసిన దీపక్ కాబట్టి 12 ఏళ్ళు. అంటే పెట్టుబడితో 2 నెలల తర్వాత దీనే చేయడు. ఎంత పెట్టుబడితో చేయడు? 25,000తో చేయడు కాబట్టి 25,000. సో 2 నెలల తర్వాత అంటే 10 నెలలకు పెట్టుబడి పెట్టినమాట. సంవత్సరం తర్వాత వాళ్ళ లాభం ఎంత వచ్చిన వరకు సో పంచుకున్నాం. సంవత్సరం తర్వాత సో పంచుకున్నట్లయితే ఇక్కడ ఎంత వచ్చిన లాభాల నిష్పత్తి 3:5 3 భాగాలు 5 భాగాలు. మనం ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేద్దాము? క్రాస్ మల్టిప్లై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 25,000 ఇంటూ 10 ఎక్కడిపోతే ఇవి వస్తాయన్నమాట. అప్పుడు మాకు 12 ఇంటూ 5. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి 3 1 3 4 5 1 5 5 5,000. సో కాబట్టి 2 5 10 2 2 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5,000 బై 2 అంటే 2,500 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 0 0 5 0 0 5 5 చెప్తారు 2 5 12 12,500. ఎంత పెట్టాడు? 12,500. దీనికి ఎప్పుడన్నా కానీ లాభాల నిష్పత్తి ఇచ్చినప్పుడు ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము బి పెట్టుబడి ఇంటూ బి కాలము ఈజ్ ఈక్వల్ టు ఏ లాభము బై బి లాభం. క్వశ్చన్ నెంబర్ 21. ఏ బి మరియు సిలు
సిలు సంస్థలో భాగస్వాములు. సంస్థలో భాగస్వాములు ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన 6 నెలలకు రెట్టింపు పెట్టుబడితో, దాని వర్డ్స్ మనం ఇంకా నేర్చుకుంటే కాన్ఫిడెంట్ ఉంటారన్నమాట. రెట్టింపు పెట్టుబడితో బి చేరను. బి చేరిన 3 నెలలకు బి పెట్టుబడికి రెండింతలు. బి పెట్టుబడికి రెండింతల పెట్టుబడితో సి చేరిన సంవత్సరాంతమున లాభాన్ని ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్. ఇక్కడ అంతా వర్డ్స్ సెంటెన్స్ అర్థం చేసుకోవడం ముఖ్యమైన వరకు. ఏ, బి మరియు సిలు సంస్థలో భాగస్వాములు. ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన 6 నెలలకు రెట్టింపు పెట్టుబడితో బి చేరను. ఓకే, బి చేరిన 3 నెలలకు రెట్టింపు పెట్టుబడితో రెండింతల పెట్టుబడితో సో సి చేరను. సంవత్సరంతో లాభం అన్నాడు. ఫస్ట్ మనం ఎవరు వ్యాపారం చేరను? ఏ. కాబట్టి ఏబిసిలు మనం ఏబిసి తీసుకుంటే ఏ వ్యాపారంలో చేరిన కాబట్టి ఫస్ట్ ప్రారంభించి ఏనే కాబట్టి ఏ 12 నెలలు పెడతాడు. ఎంత పెట్టించాడు? 1 పార్ట్ అనుకుందాము. 1 పార్ట్ అనుకుంటే 12 నెలలు పెట్టేసాము. అప్పుడు రెట్టింపు పెట్టుబడి అంటే 2 పార్ట్స్, 2x అనుకోండి, 2 పార్ట్స్ అనుకోండి. ఏ ప్రారంభించిన 6 నెలలకు రెట్టింపు పెట్టుబడితో ఎవరు వచ్చిండు? బి వచ్చిండు. అంటే బి సంవత్సరంతో పోలేదంటే ఇక్కడ 6 నెలలు పోతే ఇంకొక 6 నెలలే ఉంటుంది. మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత అంటే ఇక్కడ 6 + 3 9 నెలలు అయిపోయింది. ఇంకెంత మిగులుతుంది? 3 నెలలు మిగులుతుంది. సో ఎంత పెట్టుబడుతుంది? బికి 2 ఇంతలు అంటే బి 2 భాగాలు పెడితే ఇతను 4 భాగాలు పెడతారు కదా. లేదా మీకు ఇక్కడ ఈజీగా కనుక్కోండి. ఎక్స్, సో 2x 4x ఎక్స్ అనుకున్న వస్తుంది కదా. ఇక్కడ 2 6 ఇట్లా 12 6 12. సో కాబట్టి క్యాన్సల్. సో 1:1:1. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 నెలల తర్వాత అంటే 6 + 3 9 నెలలు అయిపోయింది. మళ్ళీ 3 నెలలు మిగిలిన ఇది అర్థం చేసుకోవాలి. సికి 6 నెలల తర్వాత ఇతండి. సో ఈ విధంగా వాళ్ళు 1:1:1 అంటే సమాన నిష్పత్తిలో పంచుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 22. ₹35,000 PQRలు ఇలా పంచుకున్నది. P వాటా Q వాటాలో సగం. P వాటా Q వాటాలో సగం. Q వాటా R వాటాలో సగం. సో Q వాటా R వాటాలో సగం.
అయినా ఆరుకు వచ్చే సొమ్ము ఎంత? వచ్చిన సొమ్ము ఎంత? అయినా ఆరుకు వచ్చిన సొమ్ము ఎంత? మొత్తం 35,000 రూపాయలు అండి. పీక్యాలు పంచుకుంటున్నారు. కాబట్టి P/Q/R జాగ్రత్త చేసుకోవాలి. ఇవి ఆర్ అన్నప్పుడు మనకు ఎవరి వాట ఎవరి పడుతుంది? పీ వాటా క్యూ వాటాలో సగం. అంటే కదా ఇది 1 పార్ట్ ఉంటే 2 పార్ట్స్ ఉంటుంది, అంతే కదా. 2లో 1 ఉంటుంది. అట్లంటే క్యూ వాటాలో సగం, అలాగే క్యూ వాటా ఆర్ వాటాలో సగం. అంటే నేను 2 ఉంటే ఇలాగే 4 ఉంటాయి. x 2x 4x లేదా 1:2:4 చూస్తే నాకు అయిపోయినాను. పీ వాటా క్యూ వాటాలో సగం, క్యూ వాటా ఆర్ వాటాలో సగం. అంటే పీ వాటా 1/2 ఆఫ్ ద క్యూ. సో 2 వాటా హాఫ్ ఆఫ్ ద అంటే ఇదని డబుల్ అట్లా 1:2:4 వచ్చేసింది. ఇప్పుడు ఆరుకు వచ్చిన సొమ్ము ఎంత అంటే P+Q+R = 1+2+4 7 భాగాలు 35,000. ఆరు భాగము ఇది 4 భాగాలు ఇది ఎంత? 4/7 × 35,000. 7 1 7 5 4 5 20. సో వచ్చేవాడంటే ఆరుకు వచ్చేవాడంటే 20,000 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 23. ఏ, బి మరియు సిల పెట్టుబడులు బడులు 3/2 నిష్పత్తి 2/3 నిష్పత్తి 1/3 నిష్పత్తిలో కలవు. నిష్పత్తిలో కలవు. రూపాయలు 105ను వారు పంచుకొనగా బికి వచ్చు వాటా ఎంత? ఇక్కడ భిన్నము డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు అన్ని చిన్న 2:3:4 ఇచ్చేవారు, భిన్నాలు వచ్చాయి. ఇలాంటి భిన్నం ఇచ్చినప్పుడు మనము సో A/B/C = 3/2 నిష్పత్తి 2/3 నిష్పత్తి 1/3 ఇచ్చారు. ఇది మనం ఈ 2 3 3లకు కాసా తీసుకోవాలి, హారంకు కాసా తీసుకోవాలి. సో కాసా ఎంత వస్తుంది? కాసాగు 2 3 3 కాబట్టి 3 9 18 3 6 కాసాగు వస్తుంది. ఈ 2 చేత పోతుంది, 3 చేత పోతుంది, 3 చేత. కాబట్టి A/B/C = 2 3 6 3 9 3 2 6 2 2 4 3 2 6 2. నెక్స్ట్ A/B/C = 9 నిష్పత్తి 4 నిష్పత్తి 2. ఇది నిష్పత్తి అన్నమాట. ఇవాళ 105 రూపాయలు పంచుకుంటే బి వాటా. సో A+B+C = 9 + 4 + 2 9 4 13 2 16. ఓకే, 9 4 13 15 15 భాగాలు ఎంత? 105. అయితే బి వాటా 4 భాగాలు. 4 భాగాలకు ఎంత? సో 6 9 15 కాబట్టి 4/15 × 105 15 జోళ్ళ 105 7 4 28 రూపాయలు. ఈ విధంగా
భిన్నాల రూపంలో కాస్త నిష్పత్తి ఇస్తే ఫస్ట్ కంపల్సరీ మనం మర్చిపోకుండా హారంకు కాస్త కనుక్కోవాలి. ఈ హారాలు కాస్త కనుక్కొని మీద విలువల్ని మనం కనుక్కుంటే 9:4:2 వచ్చింది. అంటే ఏకి 9 భాగాలు, బికి 4 భాగాలు, సికి 2 భాగాలు అనమాట. అప్పుడు బి వాట అడిగింది కాబట్టి 9 + 4 + 2 మొత్తం కలిసి 15 అయితే 15 భాగాలకు ₹105 అయితే బి వాట 4 భాగాలకు ఎంత? ఒక్కొక్కసారి ఏ వాట అంటాడు 9 భాగాలకు ఎంత? ఆ విధంగా కొంచెం ఇట్లాంటి విషయం జాగ్రత్తగా చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. సీత గీత పెట్టుబడి నిష్పత్తి 4:5. లాభంలో స్వచ్ఛంద సంస్థకు 7% విరాళం ఇచ్చిన పిదప పంచుకొనగా గీతాకు ₹217 అధికంగా వచ్చిన విరళంగా ప్రకటించిన సొమ్ము ఎంత? ఇక్కడ సొమ్ము ఎంత? ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాం. చూడండి సరే. సీత గీతాల పెట్టుబడుల నిష్పత్తి 4:5. ఇదేది పెట్టుబడుల నిష్పత్తి. లాభంలో స్వచ్ఛంద సంస్థకు 7% విరాళం ఇచ్చిన పిదప పంచుకొనగా గీతకు 217 అధికంగా వచ్చిన అన్నది. 217 అంటే ఏంటంటే ఇచ్చిన పిదప గీతకు 217 అధికంగా వచ్చిన విరాళంగా ప్రకటించిన సొమ్ము ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఇంకోసారి చదువుతుంది. సీత గీతాల పెట్టుబడి నిష్పత్తి 4:5. లాభంలో స్వచ్ఛంద సంస్థకు 7% విరాళం ఇచ్చిన పిదప పంచుకొనగా గీతకు 217 అధికంగా వచ్చింది కదా. విరాళంగా ప్రకటించిన సొమ్ము ఎంత? ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుందాం. సో ఇక్కడ శాతం అని ఎప్పుడైనా ఇచ్చిన గుర్తుంచుకోండి. లాభము =100%గా ప్రకటించుకోవాలి. ఎందుకంటే మనకు లాభంని శాతం రూపంలో వచ్చింది కదా. శాతంలో ఇచ్చినప్పుడు 100% లాభంగా ప్రకటించుకొని, సో విరాళంగా ఎంత ఇచ్చింది మనకు? సో విరాళంగా 7% ఇచ్చారు. అంటే మొత్తం ఎంత ఉంటుంది? 93% ఉంటుంది. ఈ 93% ఎవరెవరు పంచుకుంటారు? సీత గీతలు పంచుకుంటారు. ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సీత నిష్పత్తి గీత =4:5 పంచుకుంటారు. కాకపోతే ఇక్కడ పంచుకున్న గీతకు 217 అధికంగా వచ్చింది. అంటే 5 - 4 ఎంత? 5 - 4 1 భాగం. 1 భాగం మనకు ₹217 వేసుకోవాలి. ఈ 1 భాగం ₹217 వస్తే మొత్తం 9 భాగాలు ఎంత? అంటే 2 + 9 భాగాలు. ఈ 9 భాగాలకు ఎంత? సో ఈ 9 భాగాలకు ఎంత అంటే మనకు మొత్తం వస్తుంది 9 భాగాలు పెట్టుబడి వస్తుంది. సో 9 భాగాలకు 9/1 × 217. 9×63 చేతన 6. 9×9 6 17 చేతన 1. 9×18 1 19. 1953. ఈ ₹1953 ఏంటిది? సీత గీతకు లాభం. అంటే ఇది మన
విరాళం ఇచ్చిన తర్వాతనా విరాళం ఇవ్వకముందా? విరాళం ఇచ్చిన తర్వాత. కాబట్టి విరాళం ఇచ్చిన తర్వాత లాభము, విరాళం ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు 9 అయితే విరాళం ఇచ్చిన తర్వాత ఎంత? 93%. అంటే 93%కు 1953 రూపాయలు అయితే 100%కి ఎంత కదా? అప్పుడు 100/93 ఇంటూ 1953. కాబట్టి 3తో కొట్టేద్దాం. 3 × 9, 3 × 1 3, 3 × 6 18, 3 × 5 15, 3 × 1 3. సో 31 వచ్చింది. అప్పుడు మనం 31తో మనము రాగించుకొని చూస్తే 31 చేత 65 651. 31 2 62 అంటే 3 మిగులుతుంది. 31 1 31. అంటే కట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 31. సో 65 31 అంటే మనకు అర్థం 31 651 651. సో 31 అంటే 62 31 31 అంటే మనకి ఎన్ని సార్లు అవుతుంది? 21 సార్లు అవుతుంది. అంటే ఇది ఈక్వల్ టు 2100 వస్తుంది. ఇది ఎంత? 100%కు సమానం. అంటే ఇది విరాళం ఇయ్యక ముందు 2100 అయితే విరాళం ఇచ్చిన సొమ్ము ఎంత అన్నాడు. కాబట్టి విరాళం ఇచ్చిన సొమ్ము ఇది ఈక్వల్ టు 7% ఇచ్చాడు. అంటే 2100 ఇంటూ 7/100. 2 0 2 0 7 1 7 7 గంటల 14 147 రూపాయలు. 147 రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు తీసుకోవాలి. ఒకసారి 100% లాభం అనుకున్నాం. ఎందుకు 100% అనుకున్నాము? 7% రూపంలో ఇచ్చినప్పుడు మనం తీసేయాలి. కాబట్టి 7% తీసేస్తే 93% ఉంటుంది. ఈ 93% అనేది విరాళం ఇచ్చిన తర్వాత సీత గీతలు పంచుకునే భాగం. అప్పుడు 93% పంచుకునే భాగం ఎంత పంచుకున్నాం? సీత గీతలకు 4:5 అంటే భేదం ఎంత వచ్చింది? 1 భాగం వచ్చింది. ఈ 1 భాగానికి ఎంత డబ్బులు తేడా వచ్చింది? 217 రూపాయలు తేడా వచ్చింది. ఈ 217 రూపాయలు తేడా వస్తే 9 భాగాలు. ఎందుకు 9 భాగాలు అనుకుంటున్నాము? మొత్తం కలిసి 4 + 5 9 భాగాలు కాబట్టి ఇక 4 + 5 అనుకోండి. 9 భాగాలకు ఎంత అవుతుంది? అప్పుడు 1953 రూపాయలు వస్తుంది. ఈ 1953 రూపాయలు విరాళం ఇచ్చిన తర్వాత కాబట్టి 93%కి సమానం. అయితే 100కి ఎంత? 93%కు 153 అయితే 100కు ఎంత? డైరెక్ట్ మనం 7%కి ఎంత అని కూడా వచ్చేస్తుంది. సో కాబట్టి చేసుకోవచ్చు. అటువంటి ఇది అనుకున్నాం కాబట్టి 2100. ఈ 2100 మళ్ళీ సో ఎంత అనుకుంటాం? 7% అనుకుంటాం. కాబట్టి 7/100 147 రూపాయలు. మీరు షార్ట్కట్లో అనుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే 93%కు 1953 అయితే 7కి ఎంత? 7/93 ఇంటూ 1953 వేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. మేము మొత్తం అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. సో క్వశ్చన్ నెంబర్ 25 చూద్దాం. ఏ మరియు బిలు పెట్టుబడి నిష్పత్తి పెట్టుబడి నిష్పత్తి 4:7. లాభంలో 12% దాన ధర్మాలకు 12% దాన ధర్మాలకు కేటాయించగా ఏకి వచ్చిన వాటా 3,000 రూపాయలు 3,168. అయినా దాన ధర్మాలకు కేటాయించినది ఎంత? ఏ మరియు బిలకు పెట్టుబడి నిష్పత్తి 4:7. లాభంలో 12% దాన ధర్మాలకు కేటాయించగా ఏకి వచ్చిన వాటా రూపాయలు 3,168. అయినా దాన ధర్మాలకు కేటాయించిన మొత్తం ఎంత? సో మనం ఇక్కడ ఏ బిల నిష్పత్తులు ఎంత? 4:7 కదా.
మనకి ఏకి వచ్చిన వాటి ఇచ్చింది కదా ఇక్కడ, అంటే 4 parts ఈజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ. సో 4 parts ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చిండు, 4x అని కూడా అనుకోవచ్చు. సో 4x ఈజ్ ఈక్వల్ టు 3168. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3168/4. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4×28, 28 4 9 36, 4 8 792. అప్పుడు మనకు a ప్లస్ b ఎంత, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 7x లేదా 4 ప్లస్ 7x ఈజ్ ఈక్వల్ టు 11x ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 792. 792 మనం గుణిస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఒకసారి. సో 2 7 9 2 11 2 1 8 8 9 17 7 1 8 8712. సో 11 చేత 40 వేస్తే మనకు 11 2 22 2 చేతన 2 11 99 92 101 10 11 77 87 8712 రైట్. ఈ 8712 ఎంత సమానం, ఇప్పుడు 100% లాభం అనుకుంటే 12% తీసేసినాం అంటే 88. 100% లాభం లెక్క దాని తర్వాత ఎంత ఇచ్చినా మనం 12% ఇచ్చినాం కాబట్టి 88%. 88% ఈజ్ ఈక్వల్ టు 8712. మనకు అడిగింది డైరెక్ట్గా దాన ధర్మాలకు 100%కి ఎంత. సో క్వశ్చన్ నెంబర్లో 25లో 100%కి ఎంత అనుకుంటే 100%కి ఎంత. సో 100/88 ఇంటూ 8712 కట్ చేస్తే 8 1 9 7 2 9 అంటే ఖచ్చితంగా 11 భాగించబడుతున్నాం. 11 8 88, 11 7 77, 8 7 12. సో 11 7 77 0 1 1 అంటే 11 9 99 మళ్ళీ 2 11 22 అంటే 792 ఈజ్ ఈక్వల్ టు 79,000 11 9 11 77 ఓకేనా 792 అంటే 7,920. సో ఈజ్ ఈక్వల్ టు వస్తే మనకు ఈ 7,920 మళ్ళీ 11 9 మళ్ళీ 8 9 ఉంచాలి. 8 8 9 72 8 9 72 మనం డైరెక్ట్గా 9 9 వేసుకుందాం ఓకేనా. 7 1 8 అప్పుడు 9 9 ఎంత సమానం మనకి ఇప్పుడు 100%. దాన ధర్మాలు ఈజ్ ఈక్వల్ టు 9,900 ఇంటూ 12/100 అడిగిందేనా. దాన ధర్మం కేటాయించాం. సో 2 0 2 0 12 108 10 12 108 ప్లస్ 10 సో 108 1188 118. సో కాబట్టి 1188 ఆన్సర్. ఓకే. సో ఇక్కడ మనము రెండోసారి ఇక్కడ 100% అనుకోకుండా కూడా డైరెక్ట్ 12% చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనము దాన ధర్మాలకు కేటాయించింది ఎంత అన్నాడు. ఇలా 4 భాగాలకు ఎంత అయితే 11 భాగాలకు ఎంత 7 + 4 9 భాగాలకు అనుకున్నాం. సో 8,712 వచ్చింది. ఈ 8,712 అనేది మాత్రం గమనించాల్సిన విషయం ఏంటంటే 100% లాభం అనుకుంటే 100%కి వెళ్ళి 12% దాన ధర్మకంగా 88% వస్తుంది. ఆ 88% ఇది కూడా 8,712 అయితే 100%కి వెళ్తాను 9,900 వచ్చింది. ఈ 9,900 వెళ్ళి మనము 12% కనుక్కోవాలి. 12% కనుక్కుంటే 1,188 వచ్చింది. ఈ 88 ఆన్సర్. సో ఈ యొక్క పార్ట్నర్షిప్ మీద మీకు చాలా ఎక్సర్సైజ్ చూశారు. ఇలాంటివి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎంత అంత మంచిది. దానికోసం మీరు రెగ్యులర్గా సత్య ఆన్లైన్ క్లాసెస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.